అక్క మీరు చెప్పినట్టే మౌనంగా ఉండి చూసాను. అదే కంటిన్యూ చేశారక్క అన్నారు. అదే మంచిదేమో. మీకు, వాళ్ళకి ఇద్దరికీ. ఎందుకంటున్నానంటే మనం అనుకున్న వారైతే, మనతో ఉండాలి అనుకున్న వారైతే, మనం కావాలి అనుకున్న వారైతే 99 కారణాలు వదులుకోవడానికున్న ఒక కారణం ఉంటుంది చూడండి మీతో కలిసి ఉండడానికి. దాని గురించి ఆలోచిస్తారు. దాంతోనే ఉంటారు. మీతోనే ఉంటారు. అదే వద్దు అనుకున్న వారు 99 మంచి కారణాలున్న ఆ ఒక్క కారణం ఉంటుంది చూడండి. అదే పట్టుకొని మిమ్మల్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళు ఎందుకు? అంటే కావాలి అనుకున్న వాళ్ళు వస్తారు. వద్దు అనుకున్నారు కాబట్టి ఆ మౌనాన్ని కంటిన్యూ చేశారేమో, మిమ్మల్ని అర్థం చేసుకోలేదేమో. మీరు మౌనంగా ఎందుకున్నారు? ఎలాంటి గొడవలు వద్దని కదా మీరున్నది మౌనంగా. అది అర్థం చేసుకుంటే బావుంటుంది. ఒక్కటి మాత్రం చెప్తాను. బ్రతిమాలి, బామాలి ఏ బంధాన్ని మనం కాపాడుకోలేం. వద్దు అనుకున్న వారు మీరు ఎంత బ్రతిమాలినా కూడా ఏదో ఒక కారణం వెతుక్కొని వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోతారు. నేను చెప్పింది అదే కదా! అందుకే మనం ఏం చేయాలి? మన లక్ష్య సాధన దిశగానే మన దృష్టి పెట్టాలి. మనం ఎదగడానికి దృష్టి పెట్టి, మనం ఎదుగుతూ ఉంటే ఏమో రావాలి అనుకున్న వాళ్ళు వస్తారు. వద్దు అనుకున్న వాళ్ళు వెళ్తారు. జీవన ప్రయాణంలో ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ నీ జీవితం మాత్రం ముందుకే వెళ్తుంది. ఎందుకంటే చివరి మజిలీ చేరేదాకా తప్పదు ప్రయాణం. ప్రయాణం చేస్తూనే ఉండాలి కదా! అదే జీవితం. కష్టమైనా, సుఖమైనా. అంతే. ఆ పాజిటివ్ థింకింగ్‌తో అదొక్కటి మనసులో పెట్టుకొని ముందుకెళ్ళిపోమనే చెప్తాను నేను.